హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ 13, అకౌంటెంట్ 9, సూపరింటెండెంట్ జనరల్ 22, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 81, సూపరింటెండెంట్ 2, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 10, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ యూటీ లడక్ సంబంధించి 2 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఒక గవర్నమెంట్ సంస్థ. దీనికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆఫీసులు మరియు ఏదైతే సెంటర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి స్టేషన్స్ అనేవి మనకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. సో వీటిలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మనకి 14వ తేదీ అంటే రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో బిఫోర్ దట్ నేను మీకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి అన్ని వివరాలు కూడా క్లియర్గా మీకు చెప్తాను. ఏజ్ ఎంత ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అన్ని వివరాలు కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నోటిఫికేషన్ మనకి రేపు విడుదల కాబోతుంది. అంటే ఆన్లైన్ అప్లికేషన్ 14వ తేదీ స్టార్ట్ అవుతుంది కదా, అదే రోజున మనకి డీటెయిల్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రేపు రిలీజ్ అవుతుంది. విడుదలైన వెంటనే పూర్తి వివరాలు మళ్ళీ తెలియజేస్తాను. కాకపోతే ఇప్పుడు దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఏవైతే ఉంటాయో, అసలు మనకి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఏజ్ ఉందా లేదా అనే వివరాలు అయితే నేను మీకు ఫస్ట్ అయితే తెలియజేస్తాను. ఓకే, సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అందరికన్నా ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యూట్యూబ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో జాయిన్ అవ్వడం ద్వారా జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగా అడ్మిట్ కార్డ్స్ కానీ, రిజల్ట్స్ కానీ, సిలబస్ కానీ ఈ విధంగా ఏదైనా రిలీజ్ అయినప్పుడు దాంట్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో మీరు జాయిన్ అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్.in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే, ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్ సంబంధించి డిగ్రీ విత్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు, అంటే డిగ్రీ తర్వాత ఫస్ట్ క్లాస్లో MBA చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్పెషలైజేషన్ అనేది మనకి పర్సనల్ మేనేజ్మెంట్ లేదా హ్యూమన్ రిసోర్స్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా మార్కెటింగ్ మేనేజ్మెంట్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఇక్కడ. అంటే స్పెషలైజేషన్ అనేది అందులో ఉండాలని ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ సంబంధించి ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది అగ్రికల్చర్ విత్ ఎంటమాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ బయోకెమిస్ట్రీ లేదా జియాలజీ విత్ ఎంటమాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారు అంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ వేర్ హౌసింగ్ అండ్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ లేదా క్వాలిటీ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్కి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్ట్కి మేనేజ్మెంట్ ట్రైనీ జనరల్, మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అకౌంటెంట్. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే బీకామ్ లేదా BA కామర్స్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంట్స్ లేదా SAS అకౌంట్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 3 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి అకౌంట్స్ ఇన్ ఇండస్ట్రీ లేదా కమర్షియల్ లేదా డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్స్లో 3 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి అకౌంటెంట్గా అడగడం జరిగింది. సో నెక్స్ట్ సూపరింటెండెంట్ జనరల్ సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా డిగ్రీ విత్ జియాలజీ, కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ చేసిన వాళ్ళు, వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా ఉన్నవాళ్ళు. ఓకే, డిగ్రీ ఇన్ అగ్రికల్చర్లో మనకి డిగ్రీ విత్ జియాలజీ కానీ
కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ కానీ ఉన్నవాళ్ళు దీనికి వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివిన వాళ్ళు దీనికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదన్నమాట. ఒక అకౌంటెంట్ పోస్ట్కి తప్ప మిగిలినటువంటి పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. సో నేను ఈ క్వాలిఫికేషన్ మీకు ఏ విధంగా చెప్పాను అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని 2019లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి. అప్పుడు కూడా సేమ్ పోస్ట్కే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు క్వాలిఫికేషన్ వివరాలు చెప్పడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఈసారి ఈ చేంజెస్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి విజయవాడ మరియు విశాఖపట్నంలోనికి మెయిన్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇచ్చారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామ్ సెంటర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండగా హైదరాబాద్ ఒక్కటే మనకి మెయిన్ ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలనుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 14 అంటే రేపటి నుంచి 14/12/2024 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 12/1/2025 నాటికి ఆన్లైన్లో మనము అప్లై చేసుకోవాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకి 28 సంవత్సరాలు మించని వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన పోస్టులకి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే పోస్ట్ రిజర్వేషన్ బట్టి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. సో ఈ సెంట్రల్ వేర్ హౌసింగ్ కమిషన్ అనేది కార్పొరేషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ. సో ఇందులో కనుక మీరు జాబ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇది మనకి నవరత్న కంపెనీస్ అంటాం. ఏది సెంట్రల్ గవర్నమెంట్ కింద కొన్ని నవరత్న కంపెనీస్ అనేవి వర్క్ చేస్తాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కిందకి రావడం జరుగుతుంది. అయితే మనకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది దేని కింద పనిచేస్తుంది, ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనే శాఖ కింద పనిచేయడం జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే సైంటిఫిక్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేది అగ్రికల్చర్ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో, సో అగ్రికల్చర్ ఇన్పుట్స్ అంటే మనకి ఈ అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టోర్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే వీటితో పాటుగా ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్, ఎయిర్ కార్గో అంటే మనకి ఎయిర్పోర్ట్స్కి సంబంధించినటువంటి కార్గో ఏదైతే వస్తుందో ఆ కార్గో కాంప్లెక్సెస్ అన్నీ కూడా వీళ్ళు మెయింటెనెన్స్ అనేది సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు మెయింటైన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కార్గో ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి చాలా మంచి జాబ్స్ ఇవి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం లేదా రేపు మార్నింగ్ మనకి పూర్తి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇంకా లింక్ అనేది యాక్టివేషన్ అనేది అవ్వలేదు మనకి. జస్ట్ ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రేపు రిలీజ్ అవుతుంది. వన్స్ రిలీజ్ అయిన వెంటనే అలాగే ఇక్కడ ఆన్లైన్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అది కూడా ఇంకా యాక్టివేషన్ లేదు. దానిపైన క్లిక్ చేస్తే మనకి నాట్ ఫౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో అది రేపు యాక్టివేషన్ అవుతుంది కాబట్టి ఆ విధంగా వస్తుంది. సో నేనేం చేస్తాను అంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. రేపు ఓపెన్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ అనేవి రేపు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో రేపటి నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.